మీ స్లాంగ్ చూస్తే మొత్తం వరంగల్ స్లాంగ్ లాగా అనిపిస్తుంది. మీరే వరంగల్ అదే అక్కడ నుంచే ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నాం కదా స్టోరీ. అవునా? అంటే వరంగల్కి ఈ స్టోరీకి ఏంటి రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఇది మా నాన్నది నల్గొండ, అమ్మది వరంగల్. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ తిట్టేది మాట, అంటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాక వీనికి పటేల్ లెక్కలు ఇంకా పోలేదు, వీనికి ఇంకా చాలా అంటే వీడు నిదానంగా ఉండాలా అని అనేటిది. సో అట్లా రాసుకుంటూ కానీ దాంతో ఏం సంబంధం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే పటేల్ ఈ పదాన్ని నాకు తెలిసి బ్యాన్ చేసేసారు. అది ఎక్కడ పట్వారి పటేల్ పట్వారి. పటేల్ అంటే తెలంగాణలో దానికి సంబంధించింది అది, కానీ దాన్ని బ్యాన్ చేశారు కదా. ఈ టైటిల్ అది పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటే మా హీరో క్యారెక్టరైజేషన్ చూసిండు. ఓకే, ఇది యాక్చువల్లీ చెప్పచ్చు, కానీ వాడు ఊర్లో ఒక దొర ఫ్యామిలీకి సంబంధించినట్టు, అది అంతే. ఆ క్యారెక్టరైజేషన్ అక్కడికి పరిమితం. కానీ అదొట్టి హీరో క్యారెక్టర్ వరకు. సో స్టోరీకి దానికి ఏం సంబంధం లేదు. ఇంకా పటేల్ తనము ఆ దొరతనం గురించి అసలు ఎక్కడ కనెక్షన్ రిలేటబిలిటీ ఏం లేదు స్టోరీ లోపల. ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఇట్స్ కామిక్ ఎంటర్టైనర్. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే ఓకే. తేజస్ చెప్పాలి. హుషారు తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఇదే మీకు మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. మీ నాన్నగారు ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే బయట ప్రొడ్యూసర్స్ ఎవరు రాలేదా? లేదండి, యాక్చువల్లీ కథ రాసుకున్న తర్వాత మేము కూర్చొని ఒక 3-4 ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మార్కెట్ నీకు అంత లేదు కదా, నీ మీద ఇంత పెట్టాలా, ఈ లాజిస్టిక్స్ అన్నీ వచ్చి అప్పుడు కథ కిల్ అయిపోతుంది. ఒక్క విషయం చెప్తా ఇక్కడ, మేము 3-4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినాము. ప్రతి ప్రొడ్యూసర్ ఏదో ఒక చేంజ్ చెప్పిండ్రు, ఇది ఇందులో ఇంకా పాటలో లేకుంటే ఇదో అదో అని. అది చేసి ఉంటే ఆ కథ కిల్ అయిపోయింది. ఫైనలీ మా ప్రొడ్యూసర్ ఒక్కలే చెప్పింది డూ ఇట్ యాజ్ యూ వాంట్. సో అది అంటే కథ నచ్చితే పెద్ద బ్యానర్స్ ఎవరైనా తీసుకుంటారు కదా. నచ్చిందండి, అందరికన్నా నచ్చింది. ప్రాబ్లం అదే, అందరికీ నచ్చింది, సూపర్ అంటున్నారు, ఏమీ చెప్పట్లేదు అన్నప్పుడు ఇట్లా కాదు, ఎన్ని రోజులు ఇంకా 1 year అయింది, 1.5 year అయింది, ఇట్లా కాదని చెప్పి అప్పుడు డాడీ చూసి అరే మీరు ఏంద్రా మీరు ఇది తిరుగుతూనే ఉన్నారు, రాసుకుంటూనే ఉన్నారు, ఇట్లా కాదు అసలు కథ ఏంటో చెప్పాను. కథ చెప్పా, బాగుంది చేద్దామన్నారు. ఎవరు మనమే చేద్దామన్నారు. ఓరే ఇప్పుడు బాబోయ్ మళ్ళీ ఇది కూడా అని చెప్పి అప్పుడు పాప మా డాడీ చూసి మా బాధ తట్టుకోలేక సరే కథను నమ్మి, లేకపోతే బెటరు అట్లా అసలు ఇంపాసిబుల్. సో అలా జరిగింది అది.